హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడైతే రొయ్యలు బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ పులుసు కోసం ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే రొయ్యలు ఉడికేసినాయి. నెక్స్ట్ 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొన్ని బెండకాయలు చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. పుచ్చులు లేకుండా చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోండి. నెక్స్ట్ 2 టమోటాలు, వాటిని కూడా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ టమోటాలు కట్ చేసేసాను. ఇక్కడ ఉడకబెట్టిన రొయ్యలు కొంచెం పెద్దగా ఉన్నాయి. సో నేను చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. మీరు చిన్న రొయ్యలు తీసుకుంటే కట్ చేసుకో అవసరం ఏమీ లేదు, మీ ఇష్టం. మా పెద్ద రొయ్యలు అయినా అట్లాగే తింటాం అనుకుంటే అట్లానే వండేసుకోండి. నాకు మా శ్రీవారు రొయ్యలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండు అని ఆర్డర్ వేశారు. అందుకే నేను రొయ్యలు కట్ చేసుకుంటున్నాను. ఓకే, టమాటాలు, బెండకాయలు, ఆనియన్స్, అలానే రొయ్యలు కటింగ్ అయిపోయిందో వండేసుకుందాం. ఇక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ప్యాన్లో మనకి ఎందుకు గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకోండి. ఆనియన్స్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ చాలాసేపు ఫ్రై అయినాయి. అబ్బా ఏం చెప్పాలి ఈ లోపు నేను. అమ్మయ్య అయిపోయిందిలే. ఇప్పుడు కరివేపాకు అట్లా స్టైల్గా వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి కదా టమోటాలు. సో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి టమోటా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేసినాయి. మూత తీసి ఒకసారి మిక్స్ చేసి ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు అలానే రొయ్యలు కూడా వేసి మిక్స్ చేసి ఇంకో 5 minutes మూత పెట్టి ఉడికించాలి. రొయ్యలు బెండకాయలు బాగా ఉడకనవసరం లేదు. కొంచెం అలా ఒక 2 minutes ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కారం వేసుకొని, ఎక్కువ వేసుకోకండి మంట పుట్టిద్ది, నోరు మండిపోయింది. సో కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకోండి. 2 minutes తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం వేసేసి ఇంకా మనకి పులుసుకు సరిపోను ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకొని చింతపండు వాటర్లో బెండకాయలు రొయ్యలు బాగా ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని చింతపండు వాటర్ మొత్తం కలిసేలాగా మూత పెట్టి మనకి పులుసు థిక్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంతమంది రసంలానే ఉంచేస్తారు, కొంచెం పొంగు రాగాలనే అట్లా పొంగు రాగాలనే తీసేస్తారు. అట్లా ఉంచితే టేస్ట్ అనిపించదు. బాగా ఉడికించుకోవాలి. ఈలోపు కొంచెం రైస్ కూడా వండుకోండి. మా తెలుసులే అంటారా? సర్లే అండి, మనోళ్ళు అని చెప్పాము, అయిపోయింది. ఇక్కడైతే బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, తినేయడమే. ఓవర్ యాక్షన్ చేసినట్టుందా? పర్లేదులేండి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.